డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్లో ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీని చూద్దాం. దీనికి కావాల్సిన మెటీరియల్స్ కొంత సాల్ట్, ఒక స్పూను, 2 గ్లాసెస్, ఫుడ్ కలర్ అండ్ నార్మల్ వాటర్. నేను ఇప్పుడు 2 గ్లాసులోనూ నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాసులో నీళ్ళల్లో సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ ఇందులో డిజాల్వ్ చేద్దాం. స్టూడెంట్స్ చూడండి, ఇది నార్మల్ వాటర్, ఇది సాల్ట్ కలిపిన వాటర్. ఇప్పుడు నేను ఈ ఫుడ్ కలర్ని నార్మల్ వాటర్లో యాడ్ చేస్తాను. ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఫుడ్ కలర్ నార్మల్ వాటర్లో యాడ్ చేశాను. చేంజ్ అబ్జర్వ్ చేయండి. ఫుడ్ కలర్ నార్మల్ వాటర్లో పూర్తిగా డిజాల్వ్ అయిపోయింది, అబ్జర్వ్ చేయండి. ఇదే ఫుడ్ కలర్ని సాల్ట్ వాటర్లో యాడ్ చేస్తాను. ఏమవుతుంది ఆలోచించి చెప్పండి. ఫుడ్ కలర్ డిజాల్వ్ అవుతుందా అవదా? చూడండి, ఇదే ఫుడ్ కలర్ని సాల్ట్ వాటర్లో యాడ్ చేశాను. దీనికి తేడా అబ్జర్వ్ చేశారా? ఇక్కడ చూడండి, ఫుడ్ కలరు వాటర్లో మొత్తం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఓన్లీ పై లేయర్ మీదే ఈ ఫుడ్ కలర్ అంతా ఉండిపోయింది. రీజన్ చెప్పగలరా? ఎందుకని ఇందులో ఫుడ్ కలరు డిజాల్వ్ అయిపోయింది, ఇక్కడ ఎందుకు అవ్వలేదు? ఎస్, ఈ రోజున మన టాపిక్ 9th క్లాస్లో ఫస్ట్ లెసన్ మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ లెసన్లో మనకు 1.2.1లో ఉన్నటువంటి పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్. మనందరికీ తెలుసు, సాలిడ్ పార్టికల్స్లో పార్టికల్స్ మధ్యన గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. లిక్విడ్ పార్టికల్స్లో గ్యాప్ ఎక్కువ ఉంటుంది. గ్యాసెస్లో అయితే ఇంకా గ్యాప్ ఎక్కువ ఉంటుందని తెలుసు మనకి. ఇక్కడ నేను నార్మల్ వాటర్ తీసుకున్నాను, సాల్ట్ వాటర్ తీసుకున్నాను. సాల్ట్ వాటర్ అంటే ఆల్రెడీ సాల్ట్ పార్టికల్స్ ఆ లిక్విడ్ పార్టికల్స్ మధ్యలో ఉండే గ్యాప్లోకి వెళ్ళి డిజాల్వ్ అయిపోయి ఉంటాయి, ఈవెన్లో డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటాయి. సో ఇక్కడ పార్టికల్స్ మధ్యలో గ్యాప్ లేదు కాబట్టి ఇక్కడ కలరు నీకు ఇందులో వాటర్లోకి డిజాల్వ్ అవ్వడానికి, సాల్ట్ వాటర్లోకి డిజాల్వ్ అవ్వలేక సర్ఫేస్ మీదే ఉండిపోయింది. కానీ ఇక్కడ చూడండి, లిక్విడ్ పార్టికల్స్లో నార్మల్ వాటర్లో లిక్విడ్ పార్టికల్స్ మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల ఈ కలరు ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి కలర్ అంతా వాటర్లో డిజాల్వ్ అయిపోయింది. ఈ యాక్టివిటీని బట్టి, ఇదే మనకి 9th క్లాస్లో ఫస్ట్ లెసన్లో ఉన్న యాక్టివిటీ, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేసెస్ బిట్వీన్ దెమ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఈ యాక్టివిటీ ద్వారా మనం నేర్చుకోవచ్చు. చిల్డ్రన్ చూడండి, నార్మల్ వాటర్లో రెడ్ కలర్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. సాల్ట్ వాటర్లో రెడ్ కలర్ పై సర్ఫేస్ మీదే, వాటర్ పై సర్ఫేస్ మీదే ఉండిపోయింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారా? నార్మల్ వాటర్కి సాల్ట్ వాటర్కి ఫుడ్ కలర్ యాడ్ చేయగానే ఆ డిఫరెన్స్ చూడండి. ఇదే మనం పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేసెస్ బిట్వీన్ దెమ్ అని చెప్పి యాక్టివిటీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. చిల్డ్రన్ చూడండి, దీనికి ఎంత ఫుడ్ కలర్ వేసినా అందులో డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. అదే సాల్ట్ వాటర్కి ఎంత ఫుడ్ కలర్ వేసినా మీకు అది పై లేయర్లోనే ఉండిపోతుంది. చూడండి, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ పార్టికల్స్ డిజాల్వ్ అయిపోయినాయి కాబట్టి అందులో స్పేస్ లేక ఈ ఫుడ్ కలర్ పార్టికల్స్ అన్నీ కూడా పై సర్ఫేస్ మీదే ఉండిపోతున్నాయి. అదే నార్మల్ వాటర్లో మీరు వాటర్లోకి ఫుడ్ కలర్ యాడ్ చేస్తూ ఉంటే అది లిక్విడ్లోకి డిజాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నార్మల్ వాటర్లో పార్టికల్ మీద స్పేస్ ఉంది కాబట్టి డిజాల్వ్ అవుతుంది, ఇందులో స్పేస్ లేదు కాబట్టి డిజాల్వ్ అవ్వకుండా పై లేయర్లోనే ఉండిపోవడం మనం గమనించవచ్చు.